Hi friends, welcome to my channel. Today's topic is tissue levels of organization. It is also one important topic for this unit. So let's start the class. Today's class lo manam what is tissue, what are the types of tissues and what are the functions of the tissues gurinchi discuss cheddam. So what is tissue? Tissue is a group of cells. It is a common embryonic origin. సో టిష్యూ అనేది సెల్స్ యొక్క గ్రూప్నే మనం టిష్యూ అంటాము. ఇది కామన్లీ ఎంబ్రియానిక్ ఆరిజిన్ నుంచి వచ్చింది. సో ఇందులో హార్డ్ టిష్యూ, సెమీ సాలిడ్ టిష్యూ ఆర్ లిక్విడ్ టిష్యూ 3 టైప్స్ ఉన్నాయి. హార్డ్ మీన్స్ బోన్లో ఉండే టిష్యూస్ని హార్డ్ టిష్యూ అంటాం. సెమీ సాలిడ్ ఫ్యాట్ టిష్యూని సెమీ సాలిడ్ టిష్యూ అంటాం. అండ్ లిక్విడ్ అంటే బ్లడ్లో ఉండేది లిక్విడ్ టిష్యూ అంటాము. ఈ టిష్యూస్ గురించి స్టడీ చేయడాన్ని హిస్టాలజీ అంటాము. సో హిస్టాలజీ ఈజ్ ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ టిష్యూస్. టైప్స్ ఆఫ్ టిష్యూస్. 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ. ఫస్ట్ epithelial tissue, connective tissue, muscular tissue and nervous tissue. Epithelial tissue covers body surfaces and lines halo organs, body cavities, ducts and forms glands. సో ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి బాడీ యొక్క సర్ఫేస్ ఏరియాస్లో ఉంటాయి. ఇంకా బాడీ క్యావిటీస్, హాలో ఆర్గాన్స్ అండ్ గ్లాండ్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కనెక్టివ్ టిష్యూ ప్రొటెక్ట్స్, సపోర్ట్ అండ్ బైండ్ ఆర్గాన్స్, స్టోర్స్ ఎనర్జీ యాజ్ ఫ్యాట్, ప్రొవైడ్స్ ఇమ్యూనిటీ. సో కనెక్టివ్ టిష్యూస్ అనేవి ఆర్గాన్ని బైండ్ చేయడంలో, ఎనర్జీని స్టోర్ చేయడంలో వర్క్ చేస్తాయి. నెక్స్ట్ మస్క్యులర్ టిష్యూ జనరేట్ ది ఫిజికల్ ఫోర్స్ నీడెడ్ టు మేక్ బాడీ స్ట్రక్చర్స్ మూవ్ అండ్ జనరేట్ బాడీ హీట్. మస్క్యులర్ టిష్యూస్ అనేవి బాడీలో హీట్ని జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ నర్వస్ టిష్యూ ఈజ్ డిటెక్ట్ చేంజెస్ ఇన్ బాడీ అండ్ రెస్పాన్స్ బై జనరేటింగ్ నర్వ్ ఇంపల్సెస్ యొక్క చేంజెస్ అనేవి కూడా మన నర్వ్ టిష్యూస్లో జరుగుతాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎపిథీలియల్ టిష్యూస్ యొక్క స్ట్రక్చర్స్ ఒక్కసారి రఫ్గా చూసుకోండి మీరు. ఎపిథీలియల్ టిష్యూస్కి పైన కిందేమో నర్వస్ టిష్యూస్, ఇక్కడ కనెక్టివ్ టిష్యూస్ ఇలా ఉంటాయి, మజిల్ టిష్యూస్ ఇలా ఉంటాయి. సో డెవలప్మెంట్ ఆఫ్ Tissues of the body developed from 3 primary germ layers: ectoderm, endoderm and mesoderm. So ectoderm means nervous tissue develops from ectoderm. Nervous tissues అనేవి develop by the ectoderm. So digestive tissue develops from endoderm నుంచి మనకు digestive system. ఎండో అనగా అవుట్ సైడ్, ఎక్టో అనగా ఇన్సైడ్. ఇంకా ఆల్ కనెక్టివ్ టిష్యూస్ అండ్ మోస్ట్ మజిల్ టిష్యూస్ డెరైవ్డ్ ఫ్రమ్ మీసోడమ్. మజిల్స్ టిష్యూస్ అనేవి మాత్రం మీసోడమ్లో ఉంటాయి, మీసోడమ్లో డెరైవ్డ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎపిథీలియల్ టిష్యూస్ ఆర్ వైడ్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద బాడీ. సో మన బాడీలో వైడ్ స్ప్రెడ్ అంటే చాలా ఎక్కువగా ఉండేది ఎపిథీలియల్ టిష్యూసే. ఇట్ ఫార్మ్స్ ది కవరింగ్ ఆఫ్ ఆల్ బాడీ సర్ఫేసెస్, లైన్ బాడీ క్యావిటీస్ అండ్ హాలో ఆర్గాన్స్ ఆర్ ది మేజర్ టిష్యూస్ ఇన్ గ్లాండ్. సో హాలో ఆర్గాన్స్కి ఇంకా మేజర్ టిష్యూ గ్లాండ్స్ అనేవి, గ్లాండ్స్కి కూడా మన ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఎపిథీలియల్ టిష్యూ హ్యాస్ సెవెరల్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్ డిపెండింగ్ ఆన్ వేర్ ఇట్ ఈస్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో ఉండే సిస్టమ్ వైజ్గా అంటే మన బాడీలో ఉండే ఆర్గాన్స్ మీద డిపెండ్ అయ్యి మన ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి డివైడ్ అయ్యాయి. స్ట్రక్చరల్గా కానీ, ఫంక్షనల్గా కానీ, షేప్ వైజ్గా కానీ మన ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఎపిథీలియల్ టిష్యూ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఎపిథీలియల్ Cells can be different shape, can be arranged in a single layer or multiple layer depending on where they are your body and what kind of functions they have. సో మన ఎపిథీలియల్ టిష్యూలో ఉండే ఎపిథీలియల్ సెల్స్ అనేవి వాటి యొక్క షేప్స్ని బట్టి, వాటి యొక్క ఫంక్షన్స్ని బట్టి, ఇంకా వాటి లేయర్స్ అవి అరేంజ్ అయ్యే లేయర్స్ని బట్టి మన ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ ది టైప్స్ ఆఫ్ టిష్యూ సెల్స్లో వెళ్ళే ముందు ఎపిథీలియల్ సెల్స్లో ఉండే సెల్స్ గురించి తెలుసుకుందాం. ఒక సెల్ అనగానే మనకు కనిపించేది సెల్ మెంబ్రేన్,
న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. సెల్ మెంబ్రేన్ అంటే అవుటర్ సైడ్ సరౌండ్ ది సెల్స్. నెక్స్ట్ న్యూక్లియస్, ఇట్ ఈజ్ ఎ స్ట్రక్చర్ ఇన్సైడ్ ది సెల్. డిఎన్ఏ ఉంటుంది మనకు, జెనెటిక్ మెటీరియల్. సో నెక్స్ట్ వచ్చేసి సైటోప్లాజం, ఇట్ ఈస్ ద ఫ్లూయిడ్ ఇన్సైడ్ ద సెల్. ఇట్ కంటైన్స్ అదర్ సెల్స్ పార్ట్స్ ఆఫ్ ది సెల్స్ దట్ హ్యావ్ సర్టెన్ ఫంక్షన్స్. సో మనకు సైటోప్లాజం అనేది సెల్ లోపల ఉంటుంది. ఇట్ ఈస్ ద ఫ్లూయిడ్, కంటైన్స్ అదర్ సెల్స్ పార్ట్స్ కూడా మనకు సైటోప్లాజంలో కనిపిస్తాయి. సో సమ్ ఎపిథీలియల్ సెల్స్ హ్యావ్ క్యారెక్టరైజేషన్ ద సర్ఫేస్ ఆఫ్ ది సెల్ దట్ హెల్ప్ దెమ్ పర్ఫామ్ సర్టెన్ ఫంక్షన్స్. సో మన ఎపిథీలియల్ సెల్స్లో మనకు మైక్రోవిలే, సీలియా అని, స్టీరియోసీలియా అనే 3 పార్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఎపిథీలియల్ సెల్స్లో మనకు నాన్ మొటైల్ మైక్రోవిలీ అంటే ఫింగర్ లైక్ స్ట్రక్చర్లో మనకు సర్ఫేస్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ దట్ ఫంక్షన్ టు ఇంక్రీజ్ ది సెల్ సర్ఫేస్ ఏరియా. సో మన సెల్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి, అబ్జార్బ్ చేయడానికి నాన్ మొటైల్ అంటే మూమెంట్స్ ఉండదు, ఫింగర్ లైక్ స్ట్రక్చర్ లేక ఒక మైక్రోవిలే అనే కంపోనెంట్స్ ఉంటాయి, అబ్జార్ప్షన్ సబ్స్టాన్సెస్ ఎపిథీలియల్ సెల్స్లో ఉంటాయి. దట్ లైన్ యువర్ స్మాల్ ఇంటెస్టైన్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ మైక్రోవిలే దట్ అబ్జార్బ్స్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫుడ్ యూ ఈట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా. అండ్ సో మన బాడీలో ఉండే ఇంటెస్టైన్ మీద మనకు మైక్రోవిలే అనే సబ్స్టాన్సెస్ కనిపిస్తాయి. అవి ఫింగర్ లైక్ స్ట్రక్చర్ టైప్లో ఉంటాయి. ఇంకా నాన్ మొటైల్ అంటే మూవబుల్ కాదు. సో అవి మన ఇంక్రీజ్ ది సెల్ సర్ఫేస్ ఏరియా, సెల్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసి ఇంకా న్యూట్రియంట్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయడం కోసం ఇవి ఉంటాయి. సో దే ప్రొటెక్ట్స్ యువర్ బాడీ ఫ్రమ్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియా, ఇంకా ఇంటెస్టినల్ బ్యాక్టీరియా నుంచి కూడా మనకు ప్రొటెక్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి సీలియా. సీలియా ఈజ్ ఏ టెనీ హెయిర్ లైక్ స్ట్రక్చర్, మొటైల్ స్ట్రక్చర్. సో మన నోస్టిల్స్లో ఉండే హెయిర్స్ కానివ్వండి ఆఫ్ ది సెల్ దట్ ఎంటైర్ అండ్ క్యాన్ మూవ్ సబ్స్టాన్సెస్ అలాంగ్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది సెల్. సో ఈ సెల్స్ యొక్క అవుటర్ సర్ఫేస్లో ఉంటాయి. లైనింగ్ యువర్ రెస్పిరేటరీ ట్యాక్స్ హ్యావ్ సీలియా దట్ ట్రాప్ డస్ట్ అండ్ సబ్స్టాన్సెస్. సో మన నోస్ట్రిల్స్ నుంచి మనం ఏదైనా డస్ట్ పార్టికల్స్ అనేవి మన లంగ్స్లోకి చేరకుండా సీలియా అనేది మనకు ప్రొటెక్టర్ లాగా పనిచేస్తుంది. ఇంకా ఫాలోపియన్ ట్యూబ్స్ దట్ హెల్ప్ మూవ్స్ అండ్ ఎగ్ ఫ్రమ్ అండ్ ఓవరీ టు యుటెరిన్. సో నోస్లో ఉండేది డస్ట్ పార్టికల్స్ని, నోస్లో ఉండే సీలియాస్ అనేవి మన డస్ట్ పార్టికల్స్ని మన నోస్ నుంచి లంగ్స్లోకి చేరకుండా చేస్తే మనం ఫాలోపియన్ ట్యూబ్లో అనేది ఆ సీలియా అనేవి ఎగ్ ఫ్రమ్ ఓవరీ నుంచి యురేటస్కు అంటే యురేటస్కు చేరడంలో హెల్ప్గా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి స్టీరియోసీలియా ఈజ్ స్పెషలైజ్డ్ సీలియా ఆఫ్ మైక్రోవిలై. స్టీరియోసీలియా ఆర్ నీడెడ్ ఆన్ ద ఎపిథీలియల్ టిష్యూ ఇన్ యువర్ ఇన్నర్ ఇయర్ ఫర్ హియరింగ్ అండ్ బ్యాలెన్స్. సో మన స్టీరియోసీలియా అనేది మన ఇయర్లో హియరింగ్కి అండ్ హియరింగ్ బ్యాలెన్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో టైప్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్, ఇక్కడ నుంచి మనకు టాపిక్ స్టార్ట్ అవుతుంది. టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ షేప్. సో మన ఎపిథీలియల్ టిష్యూలో ఎపిథీలియల్ సెల్స్ ద్వారానే ఫామ్ అవుతాయి. ఎపిథీలియల్ సెల్స్ అనేవి మన ఎపిథీలియల్ టిష్యూని ఫామ్ చేస్తాయి. ఇవి 3 టైప్స్ ఉంటాయి ఎపిథీలియల్ సెల్స్: స్క్వామస్ ఎపిథీలియం, క్యూబాయిడల్ ఎపిథీలియం అండ్ కొలిమినార్ ఎపిథీలియం. అంటే 3 షేప్స్లో ఉంటాయి. స్క్వామస్ అంటే ఫ్లాట్ అండ్ షీట్ లైక్ కనిపిస్తాయి. నెక్స్ట్ క్యూబాయిడల్ అంటే క్యూబ్ లాగా కనిపిస్తాయి. ఈక్వల్ విడ్త్ అండ్ హైట్ అండ్ డెప్త్ ఈక్వల్ క్యూబాయిడల్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ కొలిమినార్ ఎపిథీలియం మీన్స్ కొలిమినార్ లైక్ అపియరెన్స్. సో కొలిమినార్ లాగా కనిపిస్తుంది. దే ఆర్ టాలర్ దాన్ దే ఆర్ వైడ్, అంటే ఇవి ఎక్కువ హైట్లో ఉంటాయి వైడ్ కంటే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ అరేంజ్మెంట్. సో మన సెల్స్ అనేవి అరేంజ్మెంట్స్ ఎలా ఉంటుంది, సింపుల్గానా, స్ట్రాటిఫైడ్గానా, సూడో స్ట్రాటిఫైడ్. సో టైప్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ కూడా దీన్ని మనకు ఒక టిష్యూని ఫామ్ చేస్తాయి. సో సింపుల్ ఎపిథీలియం, దెర్ ఆర్ ఓన్లీ 1 లేయర్ ఉంటే సింపుల్ ఎపిథీలియం.
మేడప్ ఆఫ్ మోర్ దాన్ వన్ లేయర్ ఉంటే స్ట్రాటిఫైడ్ అని. ఈజ్ మేడప్ ఆఫ్ క్లోజ్లీ ప్యాక్డ్ సెల్స్ దట్ అపియర్స్ టు బీ అరేంజ్డ్ ఇన్ లేయర్స్ బికాస్ దే ఆర్ డిఫరెంట్ సైజ్ బట్ దేర్ ఆర్ యాక్చువల్లీ జస్ట్ వన్ లేయర్. సో సూడో స్ట్రాటిఫైడ్ అంటే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, వన్ లేయర్లో డిఫరెంట్ సైజెస్ ఉండి క్లోజ్గా ప్యాక్ అయ్యే సెల్స్ని మనం సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. సో ఏ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ అంటే డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ షేప్ అండ్ టైప్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. సో మన బాడీలో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, దిస్ టైప్ ఆఫ్ ఎపిథీలియం ఈజ్ టిపికల్లీ ఫౌండ్ ఇన్ గ్లాండ్యులర్ సెక్రెటరీ టిష్యూస్. సో మన కిడ్నీ ట్యూబ్యూల్స్లోను గ్లాండ్యులర్ టిష్యూస్లోను మనకు సింపుల్ స్క్వామస్ సెల్స్ ఎపిథీలియం అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ సింపుల్ కొలిమినార్ ఎపిథీలియం, దిస్ టైప్ ఆఫ్ ఎపిథీలియం ఈజ్ ఆఫెన్ స్పెషలైజ్డ్ ఫర్ అబ్జార్ప్షన్. సో అబ్జార్ప్షన్లో మనకు సింపుల్ కొలిమినార్ ఎపిథీలియం కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా మనకు స్టమక్ అండ్ ఇంటెస్టైన్లో కనిపిస్తాయి. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ దిస్ టైప్ ఆఫ్ ఎపిథీలియం యూజువల్లీ హ్యాస్ ప్రొటెక్టివ్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ ప్రొటెక్షన్ అగేనెస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ఇన్వాడింగ్ అండర్లయింగ్ టిష్యూస్ అండ్ ప్రొటెక్షన్ అగేనెస్ట్ వాటర్ లాస్. సో వాటర్ లాస్ నుంచి మనకు సేవ్ చేసే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ప్రొటెక్షన్ ఇస్తాయి అగేనిస్ట్ ద అవుటర్ లేయర్ ఆఫ్ ది స్కిన్. ఇట్ మేడప్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం, దిస్ టైప్ ఆఫ్ ఎపిథీలియం ఈజ్ ఫౌండ్ ఇన్ ద సెక్రెటరీ డ్రగ్స్ అండ్ సలైవరీ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్. సో మనకు చూడగానే అర్థమైపోతుంది స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ అనగా ఎపిథీలియం ఈజ్ ఫౌండ్ ఇన్ ఎక్స్క్రేటరీ డక్ట్స్లో మనకు సలైవరీ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్లో మనకు స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం స్ట్రాటిఫైడ్ కులుమినార్ ఎపిథీలియం, దిస్ టైప్ ఆఫ్ ఎపిథీలియం సీన్ ఇన్ ద మ్యూకస్ మెంబ్రేన్. దిస్ టైప్ ఆఫ్ ఎపిథీలియం ఈజ్ సీన్ ఇన్ ద మ్యూకస్ మెంబ్రేన్ అంటే కంజెక్టివా లయింగ్ యువర్ ఐలిడ్స్లో మనకు వేర్ ఇస్ ఇట్ బోత్ ప్రొటెక్టివ్ అండ్ మ్యూకస్ సిక్రేటింగ్. నెక్స్ట్ సూడో స్ట్రాటిఫైడ్ కొలిమినార్ ఎపిథీలియం, దిస్ టైప్ ఆఫ్ ఎపిథీలియం లైన్స్ యువర్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అండ్ యూజువల్లీ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ సీలియా. నెక్స్ట్ ఎపిథీలియల్ సెల్స్ బేస్డ్ ఆన్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్. సో మన ఎపిథీలియల్ సెల్స్ యొక్క ఫంక్షన్స్ని బట్టి కూడా 3 టైప్స్ ఉన్నాయి, ట్రాన్సిషనల్ ఎపిథీలియం, గ్లాండ్యులర్ ఎపిథీలియం అండ్ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం. సో ట్రాన్సిషనల్ ఎపిథీలియం అంటే Urothelium is made up of several layers of the cells that become flattened when stretched. It lines most of your urine tract, allows your bladder to expand. సో మనం యూరిన్ స్టోర్ చేసినప్పుడు మన యూరినరీ బ్లాడర్ అనేది ఎక్స్పాండ్ కావడం కోసం ట్రాన్సిషనల్ ఎపిథీలియం అనేది ఇక్కడ ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఉంటాయి. సో గ్లాండ్యులర్ ఎపిథీలియం, దిస్ టైప్ ఆఫ్ ఎపిథీలియం ఈజ్ స్పెషలైజ్డ్ టు ప్రొడ్యూస్ secrete or substances it's found in your glands which are specialized that can make, store and release substances such as hormones, proteins and water. సో గ్లాండ్యులర్ ఎపిథీలియమ్స్ కూడా మనకు ఇక్కడ యూస్ఫుల్గా ఉంటాయి. ఎపిథీలియల్ సెల్స్ బేస్డ్ ఆన్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్ని చేస్తాయి. సో ఇక్కడ మనకు హార్మోన్స్ని రిలీజ్ చేయడంలో ప్రొటెక్షన్స్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ హార్మోన్ రిలీజ్ అండ్ వాటర్, వీటన్నిటి కూడా గ్లాండ్యులర్ ఎపిథీలియం అనేది ఫంక్షన్ చేస్తాయి. నెక్స్ట్ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం, ఆల్ఫాక్టరీ ఎపిథీలియం ఇట్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ యువర్ నాజల్ క్యావిటీ, కంటైన్స్ ఆల్ఫాక్టరీ receptor cells which have specialized cilia extension. The cilia trap odor molecules you breathe in as they pass across the epithelial surface. Information about the molecule is then transmitted from the receptors to the olfactory in your brain. When your brain there interrupts the smell. సో olfactory epithelium అనగానే మనకు స్మెల్ని క్యాప్చర్ చేసి ఆ బ్రెయిన్కి మెసేజ్ని పంపిస్తుంది. olfactory epithelium. ఫ్రెండ్స్ ఈరోజు ఎపిథీలియల్ టిష్యూస్ గురించి మాత్రమే చెప్పాను. నెక్స్ట్ కనెక్టివ్, మస్క్యులర్ అండ్
అండ్ నర్వస్ టిష్యూస్ గురించి చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. సో టిష్యూస్ గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఒకసారి ఇది చూడండి. బేస్డ్ ఆన్ దేర్ ఎపిథీలియం షేప్ అండ్ ఎపిథీలియం సెల్స్ ఏవేవి ప్రజెంట్ ఉన్నాయి మన బాడీలో, ఇంకా ఎపిథీలియం సెల్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకునే ఈ టైప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి మనం హెడ్డింగ్స్ చూసుకుంటే దాన్ని బట్టి రాయొచ్చు. సో 4 టైప్స్ ఉన్నాయి. హెడ్డింగ్స్ చూసుకొని దాన్ని జాగ్రత్తగా రీడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.